నారాయణపేట జిల్లాలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు టీవీఏఈ జేఏసీ పిలుపు మేరకు స్థానిక డివిజన్ కార్యాలయం ముందస్తు ధర్నా నిర్వహించారు. కార్మికులు గత 10 నుంచి 15 సంవత్సరాలుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని, శాశ్వత ఉద్యోగులతో సమానంగా రూల్స్ వర్తించకుండా అవకతవకలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏపీఈఎస్బీ రూల్స్ ప్రకారం జీతభత్యాలు, ప్రమోషన్లు పొందాలని డిమాండ్ చేశారు. మరో ధర్నా మార్చి 30 వంటగా కార్యక్రమం ఏప్రిల్ 2న నిర్వహించనున్నారు. వాళ్ళు 2017లో రెగ్యులర్ అయ్యి ఈరోజు 2016 కాబట్టి దాదాపు 10 ఏళ్ళు పనిచేస్తుంటే కూడా ఇంతవరకు ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటే క్వాలిఫికేషను, ఒకటే డ్యూటీ, ఒకటే బ్రేక్ డౌన్, ఒకటే కలెక్షన్, ఒకటే రీడింగు, ఎంతో స్టాఫ్ ఒక 15 మంది ఉండరు. కానీ వాళ్ళు ఏ పని అయినా కూడా ఏ రాత్రి అయినా కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ కోసము ఎంతో పనిచేసి వాళ్ళ జీవితాలను అర్పిస్తున్నారు. ఇగో రోజు రేపు ఎల్లుండి అనుకుంటా 2022 పిఆర్ఎస్ వచ్చినప్పటికెళ్ళి కూడా ఈ రోజు అవుతుంది, రేపు అవుతుందని చెప్పి ఇదే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆకలి బాధను గమనించి, వాళ్ళ ఆకలి కేకలను గమనించి వాళ్ళకి ఏంటంటే డిమాండ్స్ మెయిన్ ఏమంటే ఏపీఎఫ్సీ రూల్స్ అన్నీ వర్తించాలి. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏం బెనిఫిట్ ఉందో పీఆర్సీ కానీ ఆ రకంగా రావాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఏదో క్వాలిఫికేషన్ నార్మల్గా ఆర్టిజన్ అంటే ఐటీఐ చేసి 10th కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారైనా గవర్నమెంట్ గమనించి వాళ్ళ యొక్క ఆకలి బాధలను గుర్తిస్తారని మనవి చేస్తూ ఏపీఎస్సీ వ్యాప్తంగా సంపూర్ణంగా మా నాయకత్వం చెప్పింది కాబట్టి సంపూర్ణంగా ఇక్కడ ఆర్టిజన్లకు మేము సంపూర్ణంగా ఈ నిరాదీక్షకు మద్దతు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై 1104, జై